ప్రతిసారి లోకంలో ధర్మం తగ్గిపోతే పరమాత్మ ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. కొన్నిసార్లు భయంకరంగా, కొన్నిసార్లు అద్భుతంగా, మరొకసారి మోహన రూపంలో కూడా. ఇంద్రుడి అహంకారం వలన ఒకప్పుడు దేవతల శక్తి తగ్గిపోయింది. అసురులు లోకమంతా పాలించారు. వారి దర్పం, అహంకారం ఆకాశాన్నంటింది. అప్పుడు విష్ణువు అన్నాడు, క్షీరసాగరాన్ని మధిస్తే అమృతం పుడుతుంది అని. అది మాత్రమే దేవతలకు జీవమిస్తుంది అని. దేవతలు అసురులు కలిసి మొదలుపెట్టారు క్షీరసాగర మథనం. మందర పర్వతాన్ని దండగా, వాసుకీ నాగంని తాడుగా విష్ణువు తానే కూర్మనాయకుడయ్యాడు. మొదట బయలుదేరింది హాలాహల విషం. అది లోకాన్ని తగలబెట్టింది. ఆ విషాన్ని తాగి నిలిపింది మహాదేవుడు శివుడు. ఆ తర్వాతే పుట్టాయి దేవకన్యలు, ఐరావతం, లక్ష్మీదేవి. ధన్వంతరి చేతుల్లో అమృత కలశం. అమృతం బయటికి రాగానే లోకమంతా ఒక్కసారిగా మారిపోయింది. దేవతలు ఒకవైపు భయంతో, అసురులు మరోవైపు దర్పంతో. ఒక్క చుక్క అమృతం కోసం వారు పరస్పరం గొంతులు పట్టుకున్నారు. లోకం కల్లోలమైపోయింది. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులోంచి పుట్టింది మోహిని రూపం. ఆ రూపం సౌందర్యానికి నిర్వచనం. ఆమె అడుగుల తాళానికి సముద్రం ఆగిపోయింది. ఆమె చూపు పెడితే గాలే స్తంభించిపోయింది. అది కేవలం రూపం కాదు, అది మాయ, శక్తి, చైతన్యం అన్నీ కలిసిన రూపం. మోహిని చెప్పింది, మీరు పోట్లాడకండి, అమృతాన్ని నేను పంచుతాను, కానీ నా మాట తప్పకండి. అసురులు ఆమె రూపం చూసి మంత్రముగ్ధులయ్యారు. ఆ నవ్వులో ఉన్న మాయ వారికి తెలియలేదు. మోహిని మధ్యలో నిలబడి, ఒకవైపు దేవతలు, మరోవైపు అసురులు. అమృత కలశాన్ని చేతిలో పట్టుకుని ఆమె మొదట దేవతల వైపు తిరిగింది. అసురుల దృష్టి మాత్రం ఆమె మీదే ఉంది. ఆమె తలుకులు, నవ్వు, నడక, చేతి తిప్పు వారిని పూర్తిగా మోహంలో ముంచేశాయి. కానీ ఆ మోహంలోనే ఉన్నది విష్ణుమాయ. ఆమె అమృతం దేవతలకు పోస్తుంది, కానీ అదే సమయంలో అసురుల వైపు తాను ఎదురు చూస్తున్నట్లుగా చూపిస్తోంది. వారు మత్తులో ఆమె కదలికలే చూస్తున్నారు. ఆమె శరీరం అద్భుతంగా మెరుస్తుంది. మోహిని మాయగా ఆ సౌందర్యం అసురుల కళ్ళకు కవచంలా మారింది. వాళ్లకు అమృతం ఏ వైపు పోతుందో కూడా కనిపించకుండా ఇలా ఒక్కో దేవత తాగుతూ ఉన్నారు. అసురులు మాత్రం ఇంకో క్షణంలో మాకు వస్తుంది అని నమ్ముతున్నారు. కానీ అప్పుడే ఒక రాక్షసుడు చురుగ్గా దేవతల వైపు వచ్చాడు. అతడు రాహువు. అతను మాయలో తెలివి చూపించి దేవతల మధ్య కూర్చున్నాడు. విష్ణువుకి తెలిసినా మోహినిగా ఉన్నప్పుడు ఆమె నవ్వుతో అన్నది, ధర్మం తన సమయాన తానే తీర్పు చెప్తుంది అని. రాహువు అమృతం తాగబోతున్నప్పుడు సూర్యుడు, చంద్రుడు చూసి కేకలేశారు. ఆమె అతను అసురుడు అని ఆ క్షణంలో మోహిని రూపం విడిచి విష్ణువు తన అసలైన చక్రధారి రూపంలోకి మారాడు. సుదర్శన చక్రం మెరుపులా ఎగిరింది. ఒక్క క్షణంలో రాహువు తల శరీరం నుంచి వేరైంది. ఆ ఒక్క తల అమృతం చుక్క వలన ఆకాశంలో గ్రహంగా నిలిచిపోయింది. కానీ ధర్మం నిలిచిపోయింది. అమృతమంతా దేవతలకు చేరింది. అసురులు మోహంలో నశించారు. ఆ క్షణం మోహిని రూపం వెలుగులో కరిగిపోయింది. ఆ స్థలంలో నిలబడింది మహావిష్ణువు, సర్వరూపధారి, సత్యస్వరూపుడు. రాక్షసులు కేకలు వేస్తూ అర్థం చేసుకున్నారు. వారిని ఓడించింది యుద్ధం కాదు, కేవలం మాయ, స్త్రీ రూపంలో ఉన్న దైవశక్తి. మోహిని అవతారం మోసం కాదు, అది మోహం వెనుక దాగి ఉన్న మోక్షం. మనసు మాయలో మునిగితే నాశనం, కానీ మాయను జ్ఞానంతో చూస్తే విముక్తి. సౌందర్యం అనేది దుర్బతల కాదు, అది సృష్టిని సమతుల్యం చేసే శక్తి. స్త్రీ రూపంలో ఉన్న ఆ దైవం ప్రపంచానికి చూపింది, ధర్మం మాయగానైనా గెలుస్తుంది అని. మోహిని అవతారం కేవలం ఒక కథ కాదు, మన మనసులో ప్రతిసారి జరిగే యుద్ధం.
మోహానికి జ్ఞానానికి, అలాగే అహంకారానికి ధర్మానికి అదే మోహిని రూపంలో ఉన్న సత్యం. ఈరోజు మనం మోహిని అవతారం గురించి తెలుసుకున్నాం. మరొక వీడియోలో మీరేం అవతారం కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.